ग्रुप रन प्रोफेसर जयशंकर अमर रहे, प्रोफेसर जयशंकर जी अमर रहे, प्रोफेसर जयशंकर जी अमर रहे, अमर रहे, अमर रहे, जयशंकर अमर रहे। प्रोफेसर जयशंकर గారి యొక్క 13వ వర్ధంతి నాడు అల్వాల్లో ఈ సేవా కేంద్రం దగ్గర ఎంతో కష్టపడి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క పాత్రని గుర్తించి ఇక్కడ ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ కోసం పోరాడేటువంటి యొక్క అన్ని పార్టీల వ్యక్తులు ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వారిని కూడా ఇక్కడ దీనికి అధికారికంగా ఈ యొక్క స్థలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహానికి కేటాయించమని చెప్పేసి దీన్ని అడగడం జరిగింది. కానీ అప్పట్లో కాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది పలికినటువంటి వ్యక్తి. వారు ఆచార్యగా పనిచేస్తున్నప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో అప్పటి నుంచి వారు మరణించే వరకు కూడా తెలంగాణ గురించి, తెలంగాణ ఒక అభివృద్ధి గురించి, తెలంగాణ ఒక ప్రత్యేక తెలంగాణ రావాలి అనేటువంటి తపన పడినటువంటి వ్యక్తి. మరి వీరందరి పోరాటంతో ఈరోజు మన తెలంగాణ సపరేట్గా తెచ్చుకున్నాము. కొంతమంది తెలంగాణ మేము ఇచ్చామంటారు, కొంతమంది మీరు తెచ్చామంటారు. కానీ ఇవన్నీ కాకుండా తెలంగాణ రావడానికి కారణము ప్రొఫెసర్ జయశంకర్ లాంటి ఒక మేధావులు, ప్రజలు, విద్యార్థులు, న్యాయవాదులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు వీరి పోరాటం వలన ఈరోజు తెలంగాణ సాకారమైంది. వారే లేకుంటే ఈరోజు తెలంగాణ రాకపోయింది. ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి జయశంకర్ గారి వర్ధంతి నాడు వారిని స్మరించి మరి వారి కోరినటువంటి తెలంగాణ ఒక మంచి తెలంగాణగా, ఒక అభివృద్ధి చెందే తెలంగాణగా అందరం కూడా ఆ దిశలో పనిచేయాలని చెప్పి ప్రభుత్వాలు కూడా తెలంగాణ ఏదో వాళ్ళు ఇచ్చారో మీరు తెచ్చామని కాకుండా ప్రజల వల్ల తెలంగాణ వచ్చిందా, ప్రజల గురించి ఆలోచించాల్సిందిగా ఈరోజు అవసరం చెప్పేది. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి 13వ వర్ధంతి 21/6/2011లో తెలంగాణ రాకముందు చనిపోవడం జరిగింది. జాతిపితగా అల్వాల్ జేఏసీ నుంచి జాతిపిత, తెలంగాణ జాతిపితగా డిక్లేర్ చేయాలని మనీ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ 1969 నుంచి 2001-2014 వరకు తెలంగాణ ఉద్యమము నిలబడ్డదంటే సారు ఆకాంక్ష, సారు ప్రతిఫలంతో ఈ తెలంగాణ ఉద్యమం జరగడం జరిగింది. కానీ తెలంగాణ రాకముందే 2011లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మా అల్వాల్ జేఏసీ తరఫున చెప్పడం ఏంటంటే జాతిపితగా తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని ప్రకటించాలని మనవి చేస్తూ, మరియు 20 ఫీట్లో 25 ఫీట్లో ట్యాంక్ బండ్ దగ్గర కానీ లేకపోతే హైదరాబాద్లో ఎక్కడన్నా కానీ పెద్ద విగ్రహం పెట్టాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ నేనే తెచ్చిన జయశంకర్ గారికి లాస్ట్ టైం 9 ఏళ్లకు 10 ఏళ్ళు చేసి కేసీఆర్ గారు 2000 జూన్ 2 నుంచి 22 వరకు చేసిండు. నేను 21 నాడు జయశంకర్ గారి వర్ధంతుంది, అది కూడా గవర్నమెంట్ తరఫున చేయమంటే ఆ రోజు కూలు కూడా వేయలేని పరిస్థితి ఉంటే జోనల్ కమిషనర్ మమతతో కొట్లాడి కూలు వేసే పరిస్థితి. 10 ఏళ్ళ ఉత్సవాల్లో 21 రోజు చేసిండు. కానీ జయశంకర్ గారి వర్ధంతి మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయము. ఆ సందర్భం చెప్తున్నా, ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ నెక్స్ట్ టైం సార్ విగ్రహం కానీ ఏదైతే వర్ధంతి జయంతి అధికారికంగా ప్రకటించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను.